మరి మనం సీతాస్ యోగాలో ఆహ్, ఆహ్, ఆరో చాప్టర్‌లో ఉన్నాం. మైండ్ ఓవర్ మ్యాటర్. అంటే భౌతికమైన వస్తువుల మీద మనస్సు యొక్క ప్రభావం, మనస్సు యొక్క శక్తి. అంటే మనసే ఈ భౌతికమైన వస్తువుని నడిపిస్తుంది అనేది ఈ చాప్టర్‌లో మనం తెలుసుకుంటూ వస్తున్నాము. సో, సింపుల్‌గా చెప్పుకోవాలి ఈ 2 రోజుల్లో ఏం జరిగింది అంటే, సో, మనకు ఆహ్, తన చిన్నప్పుడు బాల్యంలో ఒక గురువు వాళ్ళ ఊర్లో ఉండడం బాబు అని ఆయన తను మన దేవాని అప్పుడు చిన్న అమ్మాయిగా ఉండేది. సో, దానివల్ల ఆయనకున్న శక్తుల్ని తను ఎంతో ఇంప్రెస్ అయ్యి నాకు కూడా ఆ శక్తులు కావాలి, నాకు కూడా ఆ మ్యాజిక్ శక్తులు కావాలని బాగా గమనించి సాధన చేసి ఆ శక్తులు పొందిందనమాట. పొంది ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్య మీద విపరీతమైన కోపం వచ్చినప్పుడు, వాళ్ళ అన్నయ్య బాగా విసిగిస్తూ ఉంటే, కోపం వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళకి కడుపు నొప్పి రావాలని ప్రయోగం చేసింది. ఇంకా దాని ప్రభావం చూసి ఇంకెప్పుడు చేయకూడదు అనుకునింది. మళ్ళీ ఆ బాబు గారి ద్వారా ఎన్నో సందేశాలు అవన్నీ విని ఆహ్, ఇంకా ఆ బాబు ఊరు నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఆ పూరి మనీష్ వాళ్ళిద్దరి పైన ఆ కోపం రావడము, వాళ్ళ గుడిసెకి నిప్పంటించడము. కానీ మళ్ళీ ఆ ఎరుక వచ్చేసి, అయ్యో! నేనేం చేస్తున్నానని ఎరుకలోకొచ్చేసి మాత వాళ్ళకెవరికీ హాని జరగకూడదు అని మాతని కోరుకోవడం. లక్కీగా వాళ్ళెవ్వరికీ ప్రాణ నష్టం అయితే జరగదు. సో, మొత్తానికి దానికి జరిగిన తప్పుకి కాంపెన్సేషన్‌గా పూరికి ఆహారం తీసుకెళ్లడము ఇలా మొదలెట్టింది కదా! సో, ఈరోజు మరి నిన్న ఎక్కడ ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. సో, నేను ఎంతో నిప్పంటించినందుకు అపరాధ భావంతో చాలా ఇబ్బంది పడిపోయాను. అలాగే నాకు అర్థమైన విషయం ఏమంటే, నాకు మరి ఆ కోపం రావడానికి కారణం ఏమంటే, ఆ సామూహికంగా అందరిలో ఉన్న ఆ కోపం. అలాగే ఆ పూరి, మనీష్ ఆ ఈ ఇద్దరి డామినేట్ చేసే ఇతరులపై ఆధిపత్యం చెలాయించే ఆహ్, ప్రవర్తన కూడా నాపై ప్రభావం అది కూడా ఒక కారణమే. అది కూడా ప్రభావం చూపించింది. కానీ నిప్పంటించాను. నేనే నిప్పంటించాను. అంటే ఆ రోల్ నేను ప్లే చేశాను. దానికి నేను ఆహ్, న చాలా లోతుగా బాధపడ్డాననమాట. సో, మొత్తానికి ఆహ్, నేను సామూహిక కోపంలో నేను ఉండదలుచుకోలేదు. అందుకే ఇంకా పరిహారంగా ఏదో ఒక విధంగా పరిహారం చూడాలి అని ఆలోచిస్తూ ఊరికి ఆహారం తీసుకెళ్ళాను. సో, ఇది నేను నేర్చుకున్న గొప్ప రెండో పాఠం. ఆహ్, మ పవర్ ఆఫ్ మైండ్ గురించి. సో, ఒకటి వాళ్ళ అన్న విషయంలో నేర్చుకుంది. రెండవది పూరి వాళ్ళ గుడిసె విషయంలో ఆహ్, మన మైండ్‌ని ఆహ్, ఇతరుల హానికి ఉపయోగించకూడదనే గొప్ప పాఠాన్ని నేర్చుకునిందనమాట. సో, దాని తర్వాత మనకు తెలుసు ఆమె తన గత జన్మ, భవిష్యత్తు జన్మ చూసుకునింది. ఆ తర్వాత కథ అంతా మారిపోయింది. సో, ఇంకా తను ఇక్కడ తను అర్థం చేసుకున్న పాయింట్స్ మనకు వివరిస్తా ఉంది దేవాని. సో, ఈ జరిగిన ఈ ఎపిసోడ్ అంతా ఒక బహుమతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, నాలో నిద్రాణమై ఉన్న ఆ కోపాన్ని, ఇంకా నా హృదయము పరిశుద్ధం అవ్వలేదు అనే విషయాన్ని నాకవి చూపించాయి. సో, నా ముందు ఇప్పుడు నేనేం చేయాలి అనే దానికి క్లియర్‌గా ఉంది నాకిప్పుడు. ముందు నాలో ఉన్న ఆ తక్షణ భావోద్వేగాల్ని నేను క్లియర్ చేసుకోవాలి. ఎంప్టీ చేసుకోవాలి. అలాగే ఆహ్, నేను బాబు యొక్క పదాన్ని ఇప్పుడు బాగా డీప్‌గా అర్థం చేసుకుంటున్నాను. సో, ఆయన మాటలు నన్ను నేను లోతుగా అర్థం చేసుకోవడానికి నేను ఆ మార్గంలో ఉన్నాననమాట. ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ. సో, నేను పూరి దగ్గరికి వెళ్తూ సూక్ష్మంగా ఆమెపై ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేయసాగాను. అలాగే నేను నేను నా అంతరంగిక ఆహ్, మా నాపై అంతరంగికంగా కూడా పని చేసుకోవడం మొదలుపెట్టాను. సో, నేను గమనిస్తూ వచ్చాను. నా నాపై పూరి యొక్క మాటలు, చేష్టలు నాపై ఎటువంటి
ఆహ్, ప్రభావం చూపిస్తున్నాయి అని గమనిస్తున్నాను. అలాగే అను మందర్ ఆమె ఎవరు? ఆమె సవతి, ఆ తర్వాత ఆమె భర్త మందర్ యొక్క ప్రవర్తనలు కూడా తనపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అనేది నేను బాగా గమనిస్తుందంట. సో, తను అర్థం చేసుకున్నదేమంటే ఇది మంచి పాయింట్ వినండి ఫ్రెండ్స్. సో, తను అర్థం చేసుకున్నదేమంటే ఈ ముగ్గురు పూరి కానీ, అను కానీ, భర్త కానీ ముగ్గురు కూడా నాకు అద్దం లాంటి వారు. నా ముందున్న అద్దం లాంటి వారు. సో, ఆహ్, వ వాళ్ళ ద్వారా నేనేం అర్థం చూడగలిగాను అంటే ఆహ్, నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? నా ప్రతిచర్యలు ఎలా ఉన్నాయి? ఆహ్, నేను దాన్ని న్యూట్రల్‌గా చేసుకోవాలి. అంటే వాళ్ళు నాకు నా ముందు అద్దంలాగా ఉన్నారు. నాలో నేనేమేం మార్పు చేసుకోవాలనేది వాళ్ళని చూసి నాకు అర్థమవుతాంది. సో, మనం అర్థం చేసుకుంటే ఎవరైతే మనకు బాగా ఇబ్బంది పెడతారో వాళ్ళే మన బెస్ట్ టీచర్స్ అని ఇక్కడ దేవాని చెప్తా ఉంది. సో, ఎవరైతే మనకు బాగా ఇబ్బంది పెడతారో వాళ్ళే మన బెస్ట్ టీచర్స్. సో, ఇంకో విషయం కూడా జరిగింది. నేను ఎంతలా ఆహ్, లో నా లోపలకి ఆహ్, నా లోపల ప్రపంచంపై పని చేసుకుంటూ ఉన్నానో, అంత బయట ప్రపంచంలో కూడా మార్పులు చూడగలిగాను. కానీ ఈ మనీష్ అతని ఫాలోయర్స్ అయితే వాళ్ళైతే పెద్దగా మారలేదు. ఇంకా వాళ్ళు ఇంకా వరస్ట్ కూడా అయ్యారు. ఆహ్, కానీ ఊరిలో మిగతా జనమంతా ఒకటయ్యారు. ఎవరైతే వాళ్ళకు మనీష్ పూరి కుటుంబానికి బాధను అనుభవిస్తున్నారో వాళ్ళంతా ఒకటిగా అయ్యారు. ఒక కొత్త కమ్యూనిటీ లాగా తయారయింది. సో, ఇప్పుడు చూసే దృష్టి గతం కన్నా వేరుగా ఉంది. కానీ ఆహ్, నేను కనెక్షన్స్ అయితే చూడగలిగాను. ఈ లోపల ప్రపంచానికి, బయట ప్రపంచానికి. మరి ఈ బయట ప్రపంచంలో ఉన్న ఈ కనెక్షన్స్ భౌతికమైన కళ్ళకు కనిపించకపోవచ్చు. కానీ అవి ఉన్నాయి. మనకు కనిపించకపోయినా అవి మాత్రం ఉన్నాయి. సో, నేను మెల్లమెల్లగా నా కోపాన్ని ఇవన్నీ నేను బయటపడేసరికి నా చిన్నప్పుడు నేను అణిచివేసి ఉన్న ఆ గొప్ప శక్తులు నాలో మళ్ళీ మొదలయ్యాయి. ఆహ్, ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆ చిన్నప్పుడు నేను మ్యాజిక్ శక్తులు ఏదైతే అణిచివేసేసానో అవన్నీ నా కోపాన్ని జయించే కొద్దీ, నా కోపాన్ని అధిగమించే కొద్దీ అవన్నీ మళ్ళీ నాలో మొదలయ్యాయి. సో, ఏదైతే అవసరం ఉందో అది సృష్టింపబడడం మొదలయ్యింది. ఏదైతే నేను చిన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయానో ఇన్ని సంవత్సరాలు, అప్పుడు ఆ చిన్న మెదడులో ఏముండేదంటే ఆతృత మాత్రమే. ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, నేను కూడా మ్యాజిక్ చేయాలి అని కోరిక అదుండింది. సో, ఇన్ని సంవత్సరాలుగా అర్థం చేసుకున్న విషయాలు ప్రస్తుతంలో నేను అర్థం చేసుకుంటున్నా. సో, ఆ కోరిక ఏదైతే ఉందో ఎన్నో విషయాలతో పాటు అది కూడా వెళ్ళిపోయింది. సో, నేనిప్పుడు ఉన్నతమైన ఆహ్, లోక కళ్యాణ పనులకు పూర్తిగా నేను అవి చేయాలనుకున్న వాటికి పూర్తిగా సరెండర్ అవ్వాలనుకున్నాను. నేను ఒక వాహనంలాగా ఆహ్, విశ్వశక్తి నా ద్వారా ఏ ఆహ్, ఏం చేయాలనుకుంటే అది చెయ్యని, నా ద్వారా ఎలా ప్రవహించాలంటే అలా ప్రవహించని అంటూ నేను పూర్తిగా వాహనమైపోయాను. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా. సో, ఇంకా నెక్స్ట్ ఇయర్స్‌లో ఏం జరిగిందంటే ఊరు మరి మరింత విడిపోతూ వచ్చింది. అలాగే ఒకవైపు యూనిటీ కూడా అవుతోంది. సో, ఈ మందర్ వాళ్ళ హ్మ్, మనీష్ వాళ్ళతో నుండి వేరుగా ఒక ఊరు విడిపోతా ఉంది. ప్లస్ మిగతా వాళ్ళంతా కలిసి ఒక్కటిగా కూడా అవుతున్నారు. సో, ఆహ్, భవిష్యత్తు భయంకరంగా మార్పు అనేది భయంకరంగా ఉన్నా ఎవరు మాత్రం వాళ్ళ ఆశని వదులుకోలేదు. ఎవరైతే బాధను భరించారో వాళ్ళకు సపోర్ట్ దొరికింది.
సో, కొత్త సమూహం వచ్చింది. సో, ఒక మాట చెప్పాలంటే ఆహ్, సో, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అనేవి మనకు కొత్త అవకాశాలనిస్తాయి. ఏదైనా వచ్చే ప్రతికూల పరిస్థితులు మనకు కొత్త అవకాశాలనిస్తాయి అంటూ చెప్పింది. సో, ఇంకా తను అలా కొన్ని సంవత్సరాలయిన తర్వాత ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు సోమ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఆ విభీషణుడి కథ ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో, అది తనని తాను వాటితో పోల్చుకోసాగింది. తను ఆ విభీషణుడిని లాగా ఊర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడము, తన ఊరి పరిస్థితి లంకలాగా ఉంది అని ఇవన్నీ గమనిస్తూ ఉంది. సో, తను ఆ ఊర్లో వాళ్ళతో ఎంతలా మాట్లాడుతున్నప్పుడు ఆహ్, అప్పుడు ఆ మనీష్ ఆ విలన్ వాళ్ళ సపోర్టర్స్ కానీ అపోజిట్ వాళ్ళు కానీ అందరితో మాట్లాడుతున్నప్పుడు తను గమనించుకున్నది ఏమంటే తనలో ఆహ్, ఎటువంటి జడ్జ్‌మెంట్ లేకుండా కలిసే గుణమైతే వచ్చిందంట. న్యూట్రల్‌గా ఉండడం. సో, నాకు మళ్ళీ అదేదో నేను మనీష్ వాళ్ళు చేస్తున్న నెగెటివ్ పనులకు చూడకుండా ఉన్నాను అని కాదు. అవి కూడా నా దృష్టిలో ఉన్నాయి. సో, కానీ కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం కూడా యేస్తుంది. నేను మరి ఈ న్యూట్రల్‌గా ఉండడము సరైన పనేనా? మ సో, మరి జరుగుతున్న చెడుకు నేను మంచేమి చెయ్యట్లేదే అనే డౌటు నాకొస్తూ ఉంది. సో, ఇలా ఊర్లో వాళ్ళని కలవడం వలన నాలో ఎంతో కరుణ అన్నది ఆహ్, హ్మ్. మొదలయ్యింది. అలాగే ఇంకొక అర్థం చేసుకున్న విషయం ఏమంటే, ఆ మనీష్ లంచాలిచ్చి ఆహ్, ఆహ్, ఆశ ఆశ ఇచ్చి వాళ్ళందరిని మ మ జ తన కొంతమంది జనాన్ని తన వైపు పెట్టుకున్నాడు. సో, ఏదేమైనా సరే నేను మాత్రం ఆ ఏకత్వానికి వాళ్ళు ఊరంతా రకరకాలుగా ఉన్నా నేను మాత్రం ఏకత్వంలో కలిగి ఉన్నాను. అలాగే ఆహ్, మరి వేరే వాళ్ళు కూడా ఆ ఏకత్వ భావంలో ఎలా ఉండాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచించేదాన్ని. సో, నేనైతే అందరితో ఆ ఏకత్వ బాండ్‌ని ఫీల్ అవ్వగలిగాను. ఆహ్, నా మా అపోజిట్ వాళ్ళతో, మన వాళ్ళతో అందరితో. సో, నాకైతే అనిపిస్తుంది నేనింకా ఎక్కువ చేయగలను అని. ఆహ్, ఇంకా విభీషణుడు సోమ చెప్పిన విభీషణుడిని గుర్తు చేసుకుంటుంది. సో, మొదట్లో విభీషణుడు సాఫ్ట్‌గా ఉండేవాడు. వాళ్ళ అన్నకి ఎదురు తిరిగేవాడు కాదు. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలయ్యిందో అతనిలో ఆ ఎదురు తిరగడం అనేది మొదలయ్యింది. ని నిజానికి చెప్పాలంటే అతనిలో ఆహ్, ఆ భావనని రాముడే తీసుకొచ్చాడు. ఎదురు తిరగడం. వాళ్ళ అన్నకి ఎదురు తిరిగే భావనను రాముడే విభీషణుడిలో తీసుకొచ్చాడు. సో, ఇంకా అప్పుడు అతను ఏమాత్రము న్యూట్రల్‌గా ఉండలేకపోయాడు విభీషణుడు. తటస్థంగా ఏమాత్రం ఉండలేకపోయాడు. ఆహ్, సో, అతను ఆహ్, ద వాళ్ళ అన్నయ్యకి అపోజిట్‌గా ఉంటూ, రాముడికి సహాయంగా అండగా ఉంటూ ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే రాముడికి సహాయంగా అంటే, వాళ్ళ అన్న యొక్క వీక్‌నెసెస్ విభీషణుడికి బాగా తెలుసు. సో, అందుకే రాముడికి సహాయంగా ఉంటూ వచ్చాడు. సో, విభీషణుడి కథ గుర్తు చేసుకుంటూ ఇంకా తన తన స్టోరీకొచ్చేస్తుంది. సో, నేను మాత్రం నా హృదయం ఆహ్, మీద ఫోకస్ చేస్తూ వచ్చాను. అలాగే ఆహ్, పవర్ ఆఫ్ మైండ్ మీద కూడా అంటే థాట్ పవర్ మీద కూడా వర్క్ చేస్తూ వస్తున్నాను. సో, మరి ఈసారి మరొకసారి ఆహ్, ఆహ్, నిప్పంటించడం జరిగింది. కానీ ఇది ప్రాపంచిక నిప్పు కాదు. అంతరంగిక నిప్పు. అంతరంగిలో ఆ అగ్ని వచ్చింది. దానివల్ల ఆ చీకటి అనేది నా లోపల అజ్ఞానం అనేది దాన్ని ఆహ్, బ్లాక్ చేయడానికి నాలో మరోసారి అగ్ని అనేది వెలిగింది. కానీ నాలో
డౌట్ అయితే వచ్చేది. పగకు బదులుగా, కోపానికి బదులుగా నేను మరి యాక్ట్ చేస్తున్నానా? చెయ్యగలనా? అని నాలో డౌట్ వచ్చేది. కానీ ఆహ్ ఇలా జరుగుతున్న టైంలో నేను ఆశ్చర్యంగా ఊర్లో బాబు ఆయన ఉండేవాళ్ళు కదా! ఒక పెద్ద ఒక గురువు. ఆయన యొక్క ఎనర్జీస్ మళ్ళీ రావడం నేను గమనించాను. అదేదో ఒక వ్యక్తి ద్వారా కాదు, ఊరందరి నుండి ఆ బాబు యొక్క ఎనర్జీస్ మళ్ళీ ఆహ్, సామూహికంగా కలిసొస్తున్నాయి. హ్మ్. సో, ఆహ్, ఈ కష్టతరంలో మా ఆహ్, అందరిలో సూక్ష్మంగా పని జరగడానికి ఆయన శక్తులు మళ్ళీ ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. సో, ఈ అనుభవాల ద్వారా నేను ఆహ్, లోతుగా అర్థం చేసుకోగలిగాను. మనసు యొక్క ప్రభావము ప్రాపంచికంగా భౌతికమైన విషయాలపై ఎట్లా ఉంటుంది అనే రిలేషన్ నేను తెలుసుకోగలిగాను. సో, ఏ విధంగా అయితే సూక్ష్మ లోకంలో సూక్ష్మంగా ఎనర్జీ ఫార్మ్ అవ్వడం అనేది ప్రాపంచికంగా ఎలా వేరే ప్లేన్స్‌లో ఎలా ఉపయోగపడుతుంది అనేది గమనించాను. సో, అక్కడ సూక్ష్మంగా శక్తి, సూక్ష్మ లోకాల్లో శక్తి ఏర్పడడం ఇవన్నీ గమనించాను. సో, అయినా ఒక విషయం ఏమంటే, అక్కడ సూక్ష్మ లోకంలో ఏదైతే 5 నిమిషాల్లో జరిగిపోతుంది, ఇక్కడ సంవత్సరాలు భూమి మీద సంవత్సరాలు పడుతుంది. సో, చివరగా మెసేజ్ ఏమంటే, ఎప్పుడైతే నువ్వు విశ్వ చైతన్యంతో పూర్తిగా కనెక్ట్ అయిపోతావో, నీలో సహజంగా ఉండే ఆహ్, ఆహ్, సృష్టించే శక్తిని నువ్వు బయటికి తీసుకురాగలవు అనేది చివరిగా మెసేజ్. సో, మన అందరిలో కూడా ఆ థాట్ పవర్ అనే శక్తి ఉంది. మన మనసుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుని ప్రాపంచికంగా మార్పులు తీసుకొచ్చే శక్తి మనకు ఉంది. కానీ దాని వెనక ఉద్దేశ్యం ఏంటి? మన హృదయం స్వచ్ఛంగా ఉందా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఇతరుల హానికి శక్తిని ఉపయోగించకూడదు. కానీ మనం గమనించుకుంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి ఆ థాట్ పవర్ శక్తి ఉంది. తమకు కావాల్సింది వాళ్ళు సృష్టించుకున్నారు. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్. కానీ అది ఏదైనా కావాల్సింది సృష్టించుకోవాలంటే కావాల్సింది ఎనర్జీ తర్వాత ఆహ్, హ్మ్. క్లారిటీ కావాల్సిన దాని మీద తదేకమైన దృష్టి. సో, ఇది ఫ్రెండ్స్ మరి ఈ 7 మనం 6 చాప్టర్ కూడా పూర్తి చేసుకున్నాము.